విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణా కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. విశాఖ జిల్లా పాడేరులో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల సమస్య తలెత్తింది. ఈవీఎంలు పనిచేయక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వాకదారిపేట గ్రామంలో తెదేపా వైకాపా వర్గీయుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించగా తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని కొట్లాటకు దారితీసింది. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వాకదారిపేట గ్రామంలో తెదేపా వైకాపా వర్గీయుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించగా తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని కొట్లాటకు దారితీసింది. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.